ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ చాలా అవసరమైన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. పార్ట్ 1లో మీకు థియరిటికల్గా అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అని నేర్పించాను. ఈ వీడియో పార్ట్ 2లో మీకు అసలు ఒక కాన్వర్సేషన్, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకునే విషయాన్ని ఇండైరెక్ట్గా మనం తెలియపరిచేటప్పుడు ఎన్ని రకాలుగా తెలియపరుస్తామని బోల్డ్ ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పనున్నాను. సో మర్చిపోకుండా వీడియో ఫుల్గా చూడండి. మీకు చాలా ప్రాక్టికల్ లైఫ్ అంటే డైలీ లైఫ్లో మనకి స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఎలా పనికొస్తుంది ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్ అనేది ఈజీగా నేను మీకు నేర్పించనున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 2లో మనము ఉన్నాము. ఫస్ట్ స్లైడ్. ఒక స్పీచ్, ఒక కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఆ జరిగిన కాన్వర్సేషన్ని వేరే వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు ఎన్ని విధాలుగా మనము రిపోర్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ టాస్క్ అన్నమాట. చూడండి, స్పీచ్ రిపోర్టెడ్ బై వేరియస్ రిపోర్టర్స్ అంటే ఒక కాన్వర్సేషన్, జరిగిన కాన్వర్సేషన్ని ఎన్ని రకాలుగా మనము రిపోర్ట్ చేస్తారు అంటే ఎన్ని రకాలు, 3 విధాలుగా రిపోర్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందనేది మనము చూస్తాం. ఇప్పుడు చూడండి, a speech may be reported indirectly not only by a third person. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అసలు ఈ కాన్వర్సేషన్లో పాల్గొని థర్డ్ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారో తను సెకండ్, అసలు వీళ్ళిద్దరికీ సంబంధం లేని ఎక్కడో ఉన్న థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాన్ని తెలియపరచాలంటే ఎలా తెలియపరుస్తాడనేది ఫస్ట్ కేటగిరీ. బై అ థర్డ్ పర్సన్ who is not taking part in the conversation. That is number 1. Second category, by the speaker himself. అసలు మాట్లాడే వ్యక్తే ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే వ్యక్తే తెలియపరిచాడంటే ఆ విషయాన్ని ఎలా తెలియపరుస్తాడు, అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, ఆ మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడాడో అతను చెప్పిన విషయాన్ని తెలియపరచాలనంటే ఎలా తెలియపరుస్తాడు. ఇది 3 కేటగిరీ ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఏదన్నా ఒక కాన్వర్సేషన్, సంభాషణ జరిగినప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది స్పీకర్. సో నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తే ఒక విధంగా ఉంటుంది, నేను చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. నేను ఎవరికి చెప్పానో ఆ వ్యక్తి తెలియపరిచేటప్పుడు నేను చెప్పిన విషయాన్ని వేరే రకంగా ఉంటుంది. మా ఇద్దరికీ సంబంధం లేని థర్డ్ పర్సన్, వేరే వ్యక్తి, మా కాన్వర్సేషన్లో అసలు పాల్గొని థర్డ్ వ్యక్తి తెలియపరిచేటప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకున్న విషయాన్ని అతను తెలియపరిచేటప్పుడు ఎలా ఉంటుందనేది థర్డ్ కేటగిరీ. సో ఇలా 3 రకాలుగా మనము ఒక కాన్వర్సేషన్ని డెలివర్ చేయొచ్చు ఇండైరెక్ట్ స్పీచ్లో. చూడండి, ఇన్ ఈచ్ కేస్ దేర్ ఇస్ అ చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అనేది ఈ 3 కేటగిరీలోనూ మారిపోతుంది. నేను చెప్పేటప్పుడు ఐ అనేది వాడతాను ఫ్రెండ్స్. సో అదే నేను ఎవరికి చెప్తున్నానో తను మాట్లాడేటప్పుడు యూ అని కానీ లేకపోతే హీ అని కానీ మాట్లాడచ్చు. వేరే వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ప్రొనౌన్స్ వేరే రకంగా మారిపోతుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఎవరు చెప్తున్నారో ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని బట్టి ప్రొనౌన్స్ అనేది మారిపోతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ ఫెయిర్లీ వన్ ద ప్రైజ్ సెట్ ద ప్రిన్స్ ఏమన్నాడు, నువ్వు ప్రైజ్ని చాలా నిజాయితీగా గెలుచుకున్నావు అని చెప్పాడనమాట. ఐ షల్ మేక్ ఇట్ 20 hours ఆఫ్ యూ టేక్ సర్వీస్ ఇన్ ద బాడీగార్డ్. సో ప్రిన్స్ ఏమన్నాడు, నువ్వు చాలా నిజాయితీగా ప్రైజ్ గెలుచుకున్నావు. I shall make it 20 hours of you take service in the
బాడీ గార్డ్ ఏమన్నాడు, నేను నీకు 20 hours ఆఫ్ సర్వీస్ యాజ్ ఎ బాడీ గార్డ్గా నేను నియమిస్తున్నాను, నేను మారుస్తున్నాను, ఎందుకంటే నువ్వు చాలా గొప్పగా నిజాయితీ గల ప్రైజ్ గెలుచుకున్నావు కాబట్టి నీకు బహుమతిగా నేను 20 hours ఆఫ్ సర్వీస్ టేక్ సర్వీస్ ఇన్ ద బాడీ గార్డ్ లాగా నువ్వు 20 hours సర్వీస్ తీసుకుంటానికి నేను నిన్ను నియమిస్తున్నానని ప్రిన్స్ యువరాజు చెప్పాడనమాట. పార్డన్ మీ, మనం ఎదుటి వాళ్ళు చెప్పే విషయం మనకు అర్థం కాకపోతే మన ఎదుటి వాళ్ళని చూసి పార్డన్ మీ అని అంటాము, అంటే నాకు అర్థం కాలేదు మరొకసారి రిపీట్ చేయండి అని అర్థం అనమాట. పార్డన్ మీ నోబెల్ ప్రిన్స్ చాలా గౌరవంగా చెప్పాలి కదా మనం, అందుకని దయచేసి మరొకసారి చెప్పగలరా అని అర్థం. సెడ్ రాణా సింగ్ అన్నాడనమాట. బట్ ఐ హ్యావ్ ఓడ్, రాణా సింగ్ ఏమంటున్నాడు, నేను మాట ఇచ్చాను. ఓడ్ అంటే మాట ఇవ్వడం, ఓడ్ అంటే ప్రామిస్డ్. that if I ever take service it will be with our royal prince Pratap. ఒకవేళ నేను సర్వీస్ అనేది తీసుకునేటట్టయితే నేను మన ప్రిన్స్ ప్రతాప్ దగ్గర నుంచే సర్వీస్ తీసుకుంటాను అని మాట ఇచ్చాను నేను అంటున్నాడు రాణా సింగ్. ఇది జరిగిన సంభాషణ ఫ్రెండ్స్. దీన్ని మనం 3 రకాలుగా ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పచ్చు. The conversation may be reported indirectly by a third person. అసలు ప్రిన్స్ కానీ రాణా సింగ్ కానీ సంబంధమే లేకుండా 3వ వ్యక్తి చెప్పేటట్టయితే అలా ఉంటుంది. బై రాణా సింగ్ చెప్పేటట్టయితే అలా ఉంటుంది. బై ప్రిన్స్ హిమ్సెల్ఫ్, ప్రిన్సే చెప్పేటట్టయితే ఎలా ఉంటుంది. ఈ 3 కేసులోనూ ప్రొనౌన్స్ అనేది డెఫినెట్గా మారిపోతుంది, వేరేగా ఉంటుంది. చూద్దాం రండి. ఫస్ట్ కేటగిరీ ఏంటి, థర్డ్ పర్సన్. అసలు ప్రిన్స్ కానీ రాణా సింగ్ కానీ కాకుండా 3వ వ్యక్తి ఈ మాట్లాడుకున్న సంభాషణని చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు, ద ప్రిన్స్, ఇక్కడ ద ప్రిన్స్ ఉంది కదా, దీంతో మొదలవుతుంది మన సెంటెన్స్. ద ప్రిన్స్ టోల్డ్, ఎవరికి చెప్పాడు, రాణా సింగ్. సెడ్ అనేది ఫ్రెండ్స్ టోల్డ్ అయిపోయింది, నోట్ చేసుకోండి. సెడ్ అనేది టోల్డ్ అయిపోయింది ఇక్కడ. టోల్డ్ రాణా సింగ్ దాట్, యు అనేది ఇక్కడ హీ అయిపోయింది. హీ రాణా సింగ్. హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. యు అనేది మారింది, హ్యావ్ అనేది మారింది. హీ హ్యాడ్ ఫెయిర్లీ వన్ ద ప్రైజ్. అండ్ ప్రామిస్డ్, ప్రిన్స్ మళ్ళీ ప్రామిస్ చేశాడు కదా, ప్రామిస్డ్ టు మేక్ ఇట్ 20 hours ఇఫ్ ద లేటర్ టుక్ సర్వీస్ ఇన్ ద బాడీ గార్డ్. లేటర్ అంటే ఎవరినంటుంది, రాణా సింగ్ని చెప్తున్నారు. రాణా సింగ్ ఒకవేళ సర్వీస్ తీసుకునేటట్టయితే 20 hours తనకనే ఇచ్చేస్తారట ప్రిన్స్ అని చెప్పాడనమాట ప్రిన్స్. ఇప్పుడు సెకండ్ రాణా సింగ్ మాట్లాడిన విషయం. కానీ బట్ రాణా సింగ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్సెల్ఫ్. నేను చెప్పానా మీకు, పార్డన్ మీ అంటే అసలు ఏంటి చెప్పారు నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా అని అడగడాన్ని ఎక్స్క్యూజ్డ్ హిమ్సెల్ఫ్. సేయింగ్ దాట్, సెడ్ అని ఉంది కదా, అందుకని సేయింగ్ దాట్ హీ హ్యాడ్, ఇక్కడ ఐ అనేది రాణా సింగే చెప్పాడు కదా, అందుకని హీ హ్యాడ్, హ్యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యావ్ ఓడ్ that if ever he took service, ఇదిగో he took service, it ఇక్కడ will ఏమో ఫ్రెండ్స్ వుడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ it would be with his our అనేది his royal prince ప్రతాప్ అని మారిపోయింది. చూసారా, ప్రతి దాంట్లోనూ మీకు ప్రొనౌన్స్ మారింది అండ్ వర్బ్ ఫార్మ్స్ మారింది. ఓకే, నోట్ చేసుకోండి. ఇది థర్డ్ పర్సన్ మాట్లాడితే దాన్ని డెలివర్ చేస్తే చెప్పిన విషయాన్ని ఇలా ఉంటుంది. నెక్స్ట్ రాణా సింగ్ చెప్పేటట్టయితే ఎలా ఉంటుంది, అదే రాణా సింగ్ చెప్పాడంటే ఈ విషయాన్ని ఎలా ఉంటుంది. ద ప్రిన్స్ టోల్డ్ మీ, రాణా సింగ్ దగ్గరే చెప్పాడు కదా ఫస్ట్ వన్, దాట్ యు అనేది ఐ, హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోయింది, fairly won the prize and he promised to make it 20 hours. I shall అనేది he, ప్రిన్స్ గురించి చెప్తున్నారు కదా, అందుకని
he promised to make 20 hours if I took, ఇక్కడ you take service అనేది I took service in as bodyguard అని మారింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రాణా సింగే కదా ఎక్స్క్యూజ్డ్ హిమ్సెల్ఫ్ అన్నాము మనం అక్కడ థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు. ఇక్కడ ఐ ఎక్స్క్యూజ్డ్ మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్ అనేది రాణా సింగ్ చెప్తున్నాడు కాబట్టి మై సెల్ఫ్ అయిపోయింది. సేయింగ్ దాట్ ఐ హ్యావ్ అనేది ఐ అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్. రాణా సింగ్ చెప్తున్నాడు కాబట్టి హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోతుంది. ఓడ్ దాట్ ఇఫ్ ఎవర్ ఐ టేక్ టుక్ అయిపోయింది. టుక్ సర్వీస్ ఇట్ విల్ అనేది వుడ్ అయిపోయింది. ఇట్ వుడ్ బీ విత్ మై, అవర్ అనేది మై రాయల్ ప్రిన్స్ ప్రతాప్ అయింది. అక్కడ హిస్ అన్నాము థర్డ్ పర్సన్ దగ్గర, హిస్ రాయల్ ప్రిన్స్ ప్రతాప్ అన్నాం. ఇక్కడ మై రాయల్ ప్రిన్స్ ప్రతాప్ అయిపోయింది. ఇది రాణా సింగ్ చెప్పేటట్టయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి అసలు మాట్లాడిన ప్రిన్సే చెప్పేటట్టయితే ఎలా ఉంటుంది. ప్రిన్స్ చెప్పేటట్టయితే యాజ్ రిపోర్టెడ్ బై ప్రిన్స్ చూడండి. ఐ టోల్డ్ రాణా సింగ్ దాట్ హీ హ్యాడ్, యూ అనేది హీ అయిపోయింది, హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోయింది. హ్యాడ్ ఫెయిర్లీ వన్ ద ప్రైజ్ అండ్ ఐ ప్రామిస్డ్ టు మేక్ ఇట్ 20 hours. ఐ ప్రామిస్డ్ టు మేక్ ఇట్ 20 hours. ఇఫ్ యూ అనేది హీ అయిపోయింది. ఇఫ్ హీ టుక్ సర్వీస్ ఇన్ ఎవర్ బాడీ గార్డ్, ప్రిన్స్ బాడీ గార్డ్, అందుకని మై బాడీ గార్డ్ అయిపోయింది. బట్ హీ అంటే రాణా సింగ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దాట్ ఐ అనేది హీ అయిపోయింది, హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోయింది. ఓడ్ దట్ ఇఫ్ ఎవర్ హీ టుక్ సర్వీస్, టేక్ అనేది టుక్ అయిపోయింది, టుక్ సర్వీస్. ఇట్ వుడ్ బీ విల్ వుడ్ అయిపోయింది ఫ్రెండ్స్. వుడ్ ఇస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ will. Would be with this royal prince Pratap అయిపోయింది. దిస్ ఇస్ థర్డ్ వన్. అంటే మాట్లాడిన వ్యక్తి స్పీకర్ ప్రిన్సే చెప్పేటట్టయితే ఇలా ఉంటుంది ఈ విషయాన్ని. సో ఇప్పుడు 3 విధాలుగా ఒక కాన్వర్సేషన్ని ఎలా డెలివర్ చేయాలి ఇండైరెక్ట్గా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. అసలు ఒక డైలాగ్స్లో ఒక కాన్వర్సేషన్లో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మారేటప్పుడు కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఇన్ రిపోర్టింగ్ డైలాగ్స్ టు ద డైరెక్ట్ స్పీచ్ ఫామ్ ఇన్సర్ట్ సచ్ వర్బ్స్ సచ్ యాజ్ స్టేట్మెంట్స్కి అయితే మనకి ఇచ్చిన సెంటెన్స్ స్టేట్మెంట్ అయితే మనకి సెడ్ కానీ టోల్డ్ కానీ డెఫినెట్గా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండాలి. అదే విషయం క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్కి ముందు ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ ఉండాలి నౌన్ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఆస్క్డ్ కానీ ఆర్డర్డ్ కానీ అడ్వైజ్డ్ కానీ రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నార్మల్ స్టేట్మెంట్స్ అయితే నౌన్ తర్వాత బిగినింగ్లో సెడ్ కానీ టోల్డ్ కానీ వర్బ్ రావాలి. అదే క్వశ్చన్స్ అయితే మన సెంటెన్స్ క్వశ్చన్లో ఉంటే ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ ఉండాలి. లేదు ఇంపరేటివ్ అయిందనంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఏదైనా కమాండ్, ఆర్డర్, అడ్వైస్, రిక్వెస్ట్ అయితే మనకి ఆస్క్డ్ కానీ ఆర్డర్డ్ కానీ అడ్వైస్డ్ కానీ నౌన్ తర్వాత బిగినింగ్ పార్ట్ రిపోర్టింగ్ పోర్షన్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న రూల్స్ అన్నమాట. 2 ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ నేను ఒక కాన్వర్సేషన్ ఇటు పక్కన ఇచ్చాను మీకు. ఇది ఒక కాన్వర్సేషన్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ అ డైలాగ్స్ బిట్వీన్ చార్ల్స్ అండ్ అ ఫార్మర్. చార్ల్స్ను ఫార్మరు డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. ఈ డైరెక్ట్ స్పీచ్ని ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలనేది ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. సో చూడండి, ఫస్ట్ చార్ల్స్ ఏమన్నాడు, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాడు ఫార్మర్ని. ఫార్మర్ ఏమంటున్నాడు, టు ద మార్కెట్ అన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చార్ల్స్ ఏమన్నాడు, వాట్ హ్యావ్ యూ గాట్ ఇన్ యువర్ బాస్కెట్, నీ బాస్కెట్లో ఏముంది అని అడిగాడు క్వశ్చన్ మార్క్. ఫార్మర్ ఏమన్నాడు, యాపిల్స్. డూ యూ వాంట్ టు బై ఎనీ, నీకేమన్నా కావాలా, మీరేమన్నా కొనుక్కుంటారా అని అడిగారు. నెక్స్ట్ చార్ల్స్ ఏమన్నాడు, ఆర్ దే గుడ్,
అసలు బాగున్నదా, అన్నీ బాగున్నాయా? అప్పుడు ఫార్మర్ ఏమన్నాడు, ద బెస్ట్, నా దగ్గర ఉన్న యాపిల్స్ ఆర్ ది బెస్ట్ అన్నాడు. చార్ల్స్ ఏమన్నాడు, ఆల్ రైట్, ఐ విల్ బై దెమ్ ఆల్, అంటే ఆల్ రైట్, నేను మొత్తం తీసుకుంటాను, అన్నిటినీ తీసుకుంటాను అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ చేయాల్సింది, ఇక్కడ మన రెగ్యులర్ కాన్వర్సేషన్లో నార్మల్గా బ్రిటిష్ పీపుల్ కానీ అమెరికన్స్ కానీ ఓకే అనేది వాడరు. దే విల్ యూస్ ఆల్ రైట్ ఇన్ అ వెరీ కామన్ స్లాంగ్. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ అనమాట కాన్వర్సేషన్. దీన్ని ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఎలా మాట్లాడాలనేది చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చార్ల్స్ ఏమన్నాడు, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాడు. సో అడిగాడు కదా, అది క్వశ్చన్ కదా, అందుకని చార్ల్స్ ఆస్డ్. ఎవరిని అడిగాడు, ఫార్మర్ వేర్ ఆర్ యూ అనేది హీ వాస్ అయిపోయింది ఫ్రెండ్స్, పాస్ట్ టెన్సే కదా, వాడు ఎప్పుడో అడిగాడు. సో ఇప్పుడు చెప్పేటప్పుడు మనం పాస్ట్ టెన్స్గా ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్గా మార్చేయాలి మనం. he was going, where he was going, that is not a question statement, కాబట్టి క్వశ్చన్ మార్క్ లేదు. సో ఫార్మర్ ఏం రిప్లై ఇచ్చాడు, టు ద మార్కెట్. The farmer replied that he was proceeding to the market or going to the market అని చెప్పచ్చు. నెక్స్ట్, upon this, సో తను ఇచ్చిన ఆన్సర్ని బట్టి తను చార్ల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. ఏంటి, చార్ల్స్ డిమాండెడ్ వాట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ బాస్కెట్. సో అడిగాడు వాట్, యూ అనేది హీ అయిపోయింది, హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఇన్ హిస్ బాస్కెట్, యోర్ అనేది హిస్ అయిపోయింది, ఇన్ హిస్ బాస్కెట్. దానికి ఫార్మర్ ఏం రిప్లై చేశాడు, యాపిల్స్ ఉంది అన్నాడు. నీకేమన్నా కావాలా అని అడిగాడు. దానికి ఫార్మర్ రిప్లైడ్ దాట్, కంపల్సరీ దట్ అనేది రావాలి, దాట్ హీ హ్యాడ్ యాపిల్స్ అండ్ విష్డ్ టు నో, అంటే తనకు కావాలా అనేది తెలుసుకోవాలనుకున్నాడు. సో విష్డ్ టు నో వెదర్ చార్ల్స్ వుడ్ లైక్ టు బై ఎనీ, వెదర్ చార్ల్స్ వుడ్ లైక్ టు బై ఎనీ. నెక్స్ట్ ఏమన్నాడు, ఆర్ దే గుడ్ అన్నాడు. చార్ల్స్ ఎంక్వైరీ చేశాడు అసలు అది బాగుందా లేదా అని. సో చార్ల్స్ ఎంక్వైర్డ్ వెదర్ దే వేర్ గుడ్ యాపిల్స్. ఓకే, పాస్ట్ టెన్స్, ఆర్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో వచ్చేసరికి వేర్ అయిపోయింది, దే వేర్ గుడ్ యాపిల్స్. అప్పుడు ఫార్మర్ ఏమన్నాడు, ది బెస్ట్ అన్నాడు. సో ఫార్మర్ ఆన్ బీయింగ్ అష్యూరెన్స్ ఇచ్చాడు, పక్కాగా బాగుంటుంది అని అష్యూరెన్స్ ఇచ్చాడు. దట్ దే వేర్ ది బెస్ట్, వేర్ అన్నాం కదా, సో దే వేర్ ది బెస్ట్. నెక్స్ట్, చార్ల్స్ టోల్డ్ హిమ్ దాట్ ఐ విల్ అనేది హీ అయిపోయింది, విల్ అనేది వుడ్ అయిపోయింది, వుడ్ బై దెమ్ ఆల్. సో ఇలా మనము ఒక కాన్వర్సేషన్ని ఇండైరెక్ట్గా స్పీచ్లో మాట్లాడేటప్పుడు ఇలా కంప్లీట్ ప్రతి ఒక్కటి మార్చాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నోట్ చేసుకున్నారంటే మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు, మనకి మిగతాది ఏది మారదు, మనకి ప్రొనౌన్స్ మారుతుంది అండ్ వర్బ్స్ ఫామ్ మారుతున్నాయి, అంతేగాని మిగతా సెంటెన్స్ మీనింగ్ కానీ ఏది మారట్లేదు మనకి. ఫైన్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇదే ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్గా మార్చాలంటే ఏమేమి ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను చూడండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్సే. ఇండైరెక్ట్ స్పీచ్లో శేఖర్ ఆస్క్డ్ మీ వై ఐ డిడ్ నాట్ గో టు ద ప్లేగ్రౌండ్. శేఖర్ నన్ను అడిగాడు, నేను ఎందుకు అసలు ప్లేగ్రౌండ్కి వెళ్ళలేదు అని అడిగాట అనేది చెప్తున్నారు. అది డైరెక్ట్గా శేఖర్ ఎలా అడిగి ఉంటాడు, శేఖర్ సెడ్ టు మీ, నా దగ్గర చెప్పాడు, వై డోంట్ యూ గో టు ద ప్లేగ్రౌండ్. శేఖర్ సెడ్ టు మీ, వై అయిపోయింది, యూ అయిపోయింది, ఇక్కడ డిడ్ నాట్ డూ నాట్ అయిపోయింది. నా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 1లో చెప్పాను నేను ఏ వర్డ్స్ ఏదిగా మారుతుంది అని. సో డిడ్ నాట్ అనేది డైరెక్ట్, అండ్ యాక్చువల్లీ డోంట్ అనేది మన ఇండైరెక్ట్లో డిడ్ నాట్ అయిపోతుంది.
ఫైన్. సో డోంట్ యూ గో టు ద ప్లే గ్రౌండ్. సేమ్ క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో మనం మార్చింది ఆస్క్డ్, ఇక్కడ సెడ్ అయిపోయింది. కొమా యాడ్ చేసాము, ఇక్కడ కొమా లేదు. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్, ద టీచర్ ఆర్డర్డ్ ద చిల్డ్రన్ టు బీ సైలెంట్. టీచర్ స్టూడెంట్స్కి ఏమన్నారు? పిల్లలకి సైలెంట్గా ఉండండి అన్నారు. ఇది డైరెక్ట్గా చెప్పేటప్పుడు ద టీచర్ సెడ్ బీ సైలెంట్. టు ద చిల్డ్రన్ అవసరం లేదు. డైరెక్ట్ స్పీచ్లో ఇది అర్థమైపోయింది. ద టీచర్ సైలెంట్గా ఉండమని ఎవరికి చెప్తారు? ప్రిన్సిపల్కో లేకపోతే వాళ్ళతో పనిచేసే స్టాఫ్కో చెప్పరు కదా, స్టూడెంట్స్కి చెప్తారు. సో అది మనం మెన్షన్ చేయక్కర్లేదు. ద టీచర్ సెడ్ బీ సైలెంట్. సో ఇక్కడ ఆర్డర్డ్ అనేది సెడ్ అయిపోయింది, కొమా యాడ్ చేసాము, తర్వాత అపాస్ట్రఫీ వచ్చేసింది, కొటేషన్ మార్క్స్ వచ్చేసింది, బీ సైలెంట్. నెక్స్ట్, ఇండైరెక్ట్ స్పీచ్లో థర్డ్ ఎగ్జాంపుల్. ద ఆడియన్స్ అప్లాడెడ్ అంటే ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, ఏదైనా స్పీచ్ కానీ ఏదైనా డాన్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ చాలా తృప్తిపడి క్లాప్స్ కొట్టడాన్ని అప్లాస్ అంటారనమాట. అప్లాడెడ్ ద ఎక్సలెంట్ స్పీచ్. దీన్ని డైరెక్ట్గా మార్చేటప్పుడు ద ఆడియన్స్ సెడ్, అప్లాడెడ్ని సెడ్ అనేసాము, కొమ రావాలి ఇక్కడ. ద ఆడియన్స్ సెడ్, ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి, కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఎక్సలెంట్ స్పీచ్ ఇండీడ్. దీన్నే అండ్ ఎక్సలెంట్ స్పీచ్, సెడ్ అన్నాం కాబట్టి ఆడియన్స్ సెడ్ అండ్ ఎక్సలెంట్ స్పీచ్ ఇండీడ్, ఎక్స్క్లమేటరీ మార్క్. అప్లాడెడ్ వచ్చింది కాబట్టి ఎక్స్క్లమేటరీ మార్క్ యాడ్ చేసాము. సో ఇట్లా ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కి మార్చాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మార్చాలి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కి ఎలా మార్చాలి అనేది చెప్పాను నేను. మన డైలీ కాన్వర్సేషన్లో మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ప్రోనౌన్స్ మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్లో, అండ్ దెన్ వర్బ్ ఫామ్ అనేది మార్చాలి. టెన్స్ని బట్టి వర్బ్ ఫామ్స్ మార్చాలి. ఇది రెండు మీరు నోట్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ అనేది సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని మాట్లాడేయచ్చు. మన డైలీ కాన్వర్సేషన్లో మనం రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడాల్సింది డైరెక్ట్ స్పీచ్లోనే తెలియపరిచేస్తాము. అది చాలా తప్పు కదా. మనం ఎప్పుడో జరిగిన విషయాన్ని, ఎప్పుడో చెప్పే విషయాన్ని మనం ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు మనం దాన్ని మార్చాలి. సో ఏమేమి మార్చాలనేది పార్ట్ 1, పార్ట్ 2లో డీటెయిల్డ్గా నేను మీకు చెప్పానన్నమాట. సో ఇక్కడితో మీకు గ్రామర్ అనేది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీ ఈ వీడియోస్ అన్నీ, ఈ కంటెంట్ అన్నీ కావాలంటే ఆర్ పీపీటీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ కంప్లీట్గా వ్యూస్ అనేది ఆల్మోస్ట్ చాలా వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, కేస్లో వస్తున్నాయి వ్యూస్, కానీ వ్యూస్ వచ్చినంత లైక్స్ రావట్లేదు. మనము చేసే చిన్న సహాయం, ఎదుటి వాళ్ళకి చేసే చిన్న సర్వీస్ ఏంటంటే, నేను మీకోసం ఇంత శ్రమపడి చేస్తున్నప్పుడు మీరు నాకు చేసే చిన్న సహాయం జస్ట్ లైక్ చేయడమే ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ యూట్యూబ్ మీలాంటి చదువుకునే వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి ఇంకా కాస్త ఫార్వర్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, మీ వరకే కాకుండా మీలాగా బోల్డ్ మంది ఉపయోగించుకుంటారు కదా ఈ కంటెంట్ని. సో మీరు చేయడం వల్ల, మీరు క్లిక్ చేసే ఒకే ఒక లైక్ వల్ల ఎదుటి వాళ్ళకి మీరు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ డైరెక్ట్లీ టు మీ ఆల్సో యూ విల్ హెల్ప్. నేను చేసే ఈ సహాయానికి మీరు నాకు తిప్పి చేసే సహాయం జస్ట్ లైక్ చేస్తున్నారు. వీడియోస్ చూసేసి అక్కడితో వదిలేయకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ మీకు కంప్లీట్గా యూస్ అవుతుందనే నమ్మకంతో నేను మీకు గ్రామర్ వీడియోస్ అనేది డీటెయిల్డ్గా చేస్తున్నాను. సో ఇక్కడితో గ్రామర్ సెషన్ అనేది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పూర్తయింది. మరొక మంచి టాపిక్తో మీ అందరినీ అతి త్వరలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.